ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల ఆరోగ్యంపై ఆరా తీసిన వైద్య సిబ్బంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి గ్రామ పరిస్థితిపై వాకబు చేస్తూ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఫోన్ ద్వారా భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పెద్ద ఎత్తున గుంపులుగా ఉండకుండా జాగ్రత్త పడడం, 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఇళ్లలోనే ఉండాలని పలు సూచనలు చేసిన వైద్య సిబ్బంది. దగ్గటం, తుమ్మటం వంటివి చేసినప్పుడు చేతిని అడ్డు పెట్టుకోవడం, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది. కొంచెం మిమ్మల్ని అందరిని ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అందరికీ వ్యాక్సినేషన్ అయిపోయిందా? మీకు అందరికీ 2-3 డోసులు అయిపోయినాయా? బూస్టర్ డోసులు అయిపోయినాయి కదా? 2 డోసులు 3 బూస్టర్ ఏం జరగలేదండి ఎవరికి? బూస్టర్ జరిగిందా మీకు? బూస్టర్ వేశారు కదా, మీకు వేశారు కదా పెద్దనా. మీరేం ప్యానిక్ అవ్వద్దు. కానీ ఏంటంటే ఊర్లో ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి వాళ్ళకి ఏం కాదండి. కానీ 60 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఛాతీ అంటే గుండె సమస్య, ఊపిరి సమస్య ఉన్న వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఎటువంటి గ్యాదరింగ్స్కి వెళ్ళొద్దు. మిగిలిన వాళ్ళు కూడా సరే ఖచ్చితంగా గ్యాదరింగ్స్కి అయితే వెళ్ళొద్దు. ఇంటికి వస్తే హ్యాండ్ వాష్ అన్ని చేసుకోండి. ఫేస్ వాష్ మొత్తం అన్ని నీట్గా క్లీన్ చేసుకొని అటెండ్ అవ్వాలి. దగ్గు, జలుబు ఇట్లాంటి ఏమైనా చిన్నవి జ్వరం అట్లాంటి ఏమున్నా సరే ఒకసారి ఇంటిమేట్ చేయాలి. ప్రస్తుతానికి కంటామినేషన్ అంతా ఏరియా అంతా కంటామినేట్ అయ్యింది వైరస్. సో మనం ఏ ఛాన్స్ తీసుకోవడానికి లేదు. దానంత తీవ్రత లేకపోయినప్పటికీ పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పలేం వ్యాధికి. ఓకేనా? ఖచ్చితంగా మీకు ఏమన్నా కొంచెం తేడా ఉన్నా ధైర్యంగా ఆవిడకి కాల్ చేసి చెప్పండి. ఓకేనా? మీరు సోషల్ స్టిగ్మా పోవద్దు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని. అనుకునేటోళ్ళు చాలా అనుకుంటారు, కానీ మన ఇంట్లో ఉండేటోళ్ళు మనం ముఖ్యం. అర్థమైందా? మీకు ఏ చిన్న తేడా వచ్చినా సరే ఫస్ట్ మీరు మాకు ఒక ఏఎన్ఎం గారికి కానీ, సర్పంచ్ గారికి కానీ, సెక్రటరీ గారికి కానీ ఒకసారి ఇంటిమేట్ చేయండి. నాకు వరకు కేసు వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? సరే, ఏం భయపడొద్దు. ఆవిడ జ్వరం ఎప్పటి నుంచి ఉంది? దగ్గు, అటు ఒళ్ళు నొప్పులు అట్లా ఏమైనా ఉన్నాయా? ఆవిడనా? ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయి పెద్దమ్మా? దగ్గు ఎట్లా పొడి దగ్గు ఏమైనా వస్తుందా? ఏం లేదు. విరోచనాలు ఏమైనా అవుతున్నాయా? ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? హార్ట్ గుండె సమస్య ఏమైనా ఉందా? ఐథ్రోమైసిన్, వైటమిన్ సి వేయండి. కోలి క్యాన్సర్ బయట కొనుక్కోండి. పీసీటీ కూడా ఇచ్చేసి నేను రాయిస్తాను, అది పెట్టుకునే దగ్గర అదే పంపించేవారు. కానీ అజిత్రోమైసిన్ ఇచ్చే ముందు హార్ట్ కండిషన్ ఉందా లేదా, హార్ట్ కండిషన్ కనుక, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్ హార్ట్ కండిషన్ ఉంటుంది. సరే అండి, ఇప్పుడేం వద్దులే పెద్దనా, చెప్తాలే నేను ఏమైనా ఉంటే. చూడు, 2-3 రోజులు నీకు కానీ అలాగే ఉందనుకో, అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఒకసారి కనిపించినప్పుడల్లా పోకూడదు అక్కడికి. అర్థమైందా? ఎందుకంటే అప్పుడు మొత్తం ఊరంతా భయపడతారు, ఇంకా మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. అంతవరకు చేయొద్దండి. ఎందుకంటే మామూలు ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతున్నాయి, ఎన్ని పడుతున్నాయి కదా, నార్మల్గా జలుబు వచ్చి జ్వరం కూడా వచ్చి ఉండొచ్చు. ఓకేనా? దానివల్ల మీరేం. నా పేరు డాక్టర్ విష్ణువర్ధన్ అండి. పామర్ పిహెచ్సి మెడికల్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. అయితే నిన్న సలాది వెంకటరావు అని ఒక 74 ఏళ్ళ వృద్ధుడికి, అతడికి కోవిడ్ పాజిటివ్ కింద నిర్ధారించడం జరిగింది జీజీహెచ్ కాకినాడలో. అయితే ఇతను 23వ తారీఖు మన ప్రైవేట్ హాస్పిటల్ ద్రాక్షారామంలో చూపించుకొని ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా పాజిటివ్ కింద చెప్పడం జరిగింది. అయితే మేము రెఫరల్కి జీజీహెచ్కి పంపించి అక్కడ క్రాస్ చెక్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఆర్టీపీసీఆర్ ద్వారా పాజిటివ్ కింద నిర్ధారించడం జరిగింది. ఎప్పుడైతే ఇది పాజిటివ్ కింద తేలిందో మన జిల్లా మన వాసంశెట్టి సుభాష్ గారు, మన మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర గారి ఆదేశాల మేరకు ఇక్కడ తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మేము ఒక 7 టీములు ఫామ్ చేసి దాని ద్వారా డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేయడం జరిగింది.
ఆ సర్వేలెన్స్ ద్వారా ఎక్కడైతే కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నారా లేరా అని చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు మొత్తం సత్యవాడ అంతా జల్లెడ పెట్టడం అయితే జరిగింది. పేషెంట్ల గురించి ఆ శానిటేషన్ వర్క్స్ కానీ అవన్నీ చేపట్టడం జరిగింది. దాంతోపాటు హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. భయభ్రాంతులు కాకూడదని చెప్పడం జరిగింది. ఈ 60 ఏళ్ళ పైబడిన ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎవరైతే ఊపిరితిత్తుల సమస్యలు కానీ, గుండె జబ్బులతో కానీ బాధపడే వాళ్ళకి ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్స్ కానీ, ఎటువంటి వెడ్డింగ్స్ కానీ వాటికి అటెండ్ కాకూడదని చెప్పడం జరిగింది ముఖ్యంగా. అంతేకాకుండా మనకి ఈ ముందు సెకండ్ వేవ్లో ఈ వ్యాక్సినేషన్ హర్డ్ ఇమ్యూనిటీ వల్ల 99% నిర్మూలించడం జరిగింది కోవిడ్. అయితే ఆ 1% అరకొరగా అక్కడ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల జనాలు భయభ్రాంతులు కాకూడదని నేను వీటి ద్వారా చెప్పడం జరుగుతుంది.